శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం అర్చంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాగ్లో మగాడి సక్సెస్ వెనక ఆడది ఉందంటారు కదా? ఖచ్చితంగా ఉంది, ఉంటుంది కూడా, ఉంటుందండి. లేకపోతే అండి ఇన్నాళ్ళ శాస్త్రాలు అబద్ధం చెప్పవు, ఏమండి మన జీవితాలు అబద్ధం చెప్పవు. ఎంతమంది జీవితాల్లోనో ఇది జరిగింది కదా? ఖచ్చితంగా. సో మనకి టాలీవుడ్లో అండి మంచి బ్యూటిఫుల్ కపుల్స్ ఉన్నారు, హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, జర్నీ చేస్తున్నారు ఇప్పుడు కూడా. జర్నీ లాంగ్ జర్నీ చేసిన వాళ్ళే గొప్పవాళ్ళు. ఓకే, ఇప్పుడు కొంతమందికి పర్సనల్ కారణాలు ఉంటే ఓకే, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ ఆ చక్కగా ఉన్న కపుల్స్ చక్కగా జర్నీ చేస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఒక కపుల్ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఓకే, ఎవరండి వాళ్ళు? జీవిత రాజశేఖర్ గారు. అసలు మీరు స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి చెప్పాలి. ఇక్కడ జీవిత రాజశేఖర్ గారి అప్పుడప్పుడు చాలా సందర్భాల్లో రాజశేఖర్ గారు జీవిత గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఏంటి పక్కన జీవిత గారు లేరా అని చెప్పేసి ఏదో కొంచెం హేళనగాను ఏదో ట్రోల్ చేస్తున్నట్టు చేస్తారు. కానీ అక్కడ ఆయన ఇస్తున్న గౌరవం, ఇస్తున్న గౌరవం, ఆవిడ ఈయనకిస్తున్న గౌరవం, దాన్ని అర్థం చేసుకోవాలి కదా. చాలా చాలా ఇవి కొంచెం మనం ఆలోచించగలిగితే డెప్త్. కొంతమంది అది భార్యాభర్తలు అంటే అంతే సార్, వాళ్ళని ఇచ్చేయటమే. ఇప్పుడు రాజశేఖర్ గారు మనకి అక్కడ కనిపించినప్పుడు జీవిత గారిని ఏదైనా ఉంటే అడుగుతూ ఉంటారు. ఆయన ఓపెన్ గా చెప్పాడు కూడా, జీవితం లేదే నేను ఎక్కడికి ఏం చేయలేను ఇచ్చేదని ఓపెన్ గా చెప్పిన భర్త ఆయన ఒక్కడే. కరెక్ట్, ఆయన ఒక్కడే. ఇచ్చేదంటే జీవితం ఉండాలి నా పక్కన, ఆయన చేత నన్ను గైడ్ చేసేది జీవితం అని చెప్పి ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన. రైట్. తర్వాత ఎన్నో విషయాల్లో మనం ప్రూవ్డ్ ఫ్యాక్ట్, రాజశేఖర్ గారి ఒకవేళ దూకుడు ఉంటే ఆపేది ఆవిడే. ఏదైనా సందర్భంలో ఒక మిస్ ఇది ఫెయిర్ అయితే జీవిత గారు అడ్జస్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్ని ఫంక్షన్స్ లో కానీ, కొన్ని మాట్లాడటంలో కానీ. ఇదే మా అసోసియేషన్ అన్ని చిరంజీవి గారి కానీ ఇచ్చేదంటే ఆవిడ అంటే ఒకటండి, ఆవిడంత ఓపికగా ఉండటానికి కూడా భర్త మీద అంత ప్రేమ లేకపోతే ఆవిడ ఉండలేదు. కరెక్ట్. ఏమంటే ఇలా వచ్చి ఇలా పెళ్లి చేసేసుకుని ఏదో తేడాలు వచ్చేస్తే విడిపోయే రకం కాదు వాళ్ళు. రైట్. ఏం చేతంటే భార్యాభర్తలు బంధం అంటేనండి భర్త బాధ్యత వహిస్తాడంటారు. ఏమంటే భార్య సహధర్మచారిణిగా సేవ చేస్తుంది అంటారు. ఇక్కడ భార్య ఏం చేస్తుందో తెలుసండి, భర్త యొక్క ఇప్పుడు జీవితం ఏం చేసిందో భర్త బాధ్యతని వహించింది. ఏమంటే ఆయన అలవాట్లని భరించింది, ఆయన మూడ్స్ని భరించింది, ఆయన కోపాన్ని భరించింది. ఏమండి ఆయన ఎటు చేస్తే మొత్తం పూర్తి బాధ్యతలు. అసలు ఒక చంటి పిల్లోళ్ళలాగా రాజశేఖర్ చూసుకుందంటంలో ఒక అబద్ధం కాదని అంటంలో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ఎందుకు పేరులోనే ఆవిడ రాజశేఖర్ గారు పెట్టుకుంది. రాజశేఖర్ జీవితానికి ఒక ఆలంబన జీవిత, అందులో సందేహం లేదు. ఇది స్టేట్మెంట్. భార్యాభర్తలు అందరూ అలాగే ఉండాలండి. ఎంచేతంటే ఆయన ఏ మూడ్లో ఎలా ఉంటారో కూడా తెలియదు. ఆయన చాలా కోపడిన సందర్భాలు చాలా ఉన్నాయి, మళ్ళీ సారీ చెప్పిన సందర్భాలు కూడా రాజశేఖర్ గారు చాలా ఉన్నాయి. కానీ రాజశేఖర్ గారు అండి కోపం ఉండొచ్చు కానీ మనిషి మంచివాడండి, చాలా ఓపెన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. అదే ఓపెన్గా మాట్లాడతాడు. ఎంచేతంటే లౌక్యం తెలియదు, లౌక్యం తెలియకుండా ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి తన మనసులో ఏమనుకుంటే అది అనేస్తారు కాబట్టి కొన్నిసార్లు అపార్థాలు ఇవి అంటే చాలామంది అర్థం చేసుకున్నారులేండి తర్వాత. ఎంచేతంటే రాజశేఖర్ గారు ఏం మనసులో దాచుకునే మనిషి కాదు, పైగా హార్మ్ఫుల్ మనిషి కాదు. ఆయన ఏం చేసిన అనేది చాలామంది చాలా పెద్ద పెద్ద వాళ్ళతోటి గొడవ పడినప్పుడు కూడా ఇచ్చేశారు. ఇచ్చేదంటే అలాంటి కప్పులు వీళ్ళు. అంటే వీళ్ళ ఫస్ట్ కూడా లవ్ చేసుకోవటంలో కూడా ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకున్న తర్వాతే లవ్ చేసుకున్నారు. ఫస్ట్ ఏం చెప్పాడంటే రాజశేఖర్ గారు తల్లిదండ్రులు అంటే బాగా ప్రేమ అండి రాజశేఖర్ గారు. తల్లిదండ్రులు ఆ పెంపకంలో పెరిగాడు కాబట్టి ఆయనకి అలవాట్లు వచ్చినాయి.
ఇది ఒకటి గమనించాలి మనం. తల్లిదండ్రులు తమిళనాడులో పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు, తండ్రి. ఓకే. ఏమండి, తల్లి చాలా ఎఫెక్షనేట్గా పెంచింది రాజశేఖర్ని. అంటే చంటిపిల్లాడు అంటే పెరిగిన కొద్దీ కూడా చంటిపిల్లాడు మనస్తత్వం లాగా ఉంది కాబట్టి తల్లిదండ్రులు అలాగే భావించారు ఇతన్ని. అప్పుడు రాజశేఖర్ ఒకటే చెప్పాడు అప్పట్లో, మా అమ్మ ఎవరిని చెప్తే, సినిమాల్లోకి వచ్చిన తర్వాత మా అమ్మ ఎవరిని చెప్తే వారినే పెళ్లి చేసుకుంటాను అని ఓపెన్గా చెప్పాడు. అంటే తల్లి ఎంత బాగా పెంచిందో అని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఆవిడ వైద్యం కూడా చేస్తారు కదండి, ఎందుకంటే క్యాన్సర్కి సంబంధించింది కూడా ఏదో మూలికలు ఇవ్వటం, అదే ఇదే మూలికలు సంబంధించి కదా, క్యాన్సర్కి ఏదో ఉంది. కరెక్ట్, క్యాన్సర్ కాదు ఏదో ఉందండి. ఓకే ఓకే, చేస్తారు. అందుకే డాక్టర్ చదివించారు ఈయన్ని. కరెక్ట్, అది మెడికల్ కాలేజ్ అయిన తర్వాతే ఈయనకి ఇది వచ్చింది. రైట్. ఎవరికి? మన రాజశేఖర్ గారు మెడికల్ డాక్టర్ చదివిన తర్వాతే ఇక్కడికి వచ్చాడు. అసలు ముందు డాక్టర్ అయింది ప్రాక్టీస్ చేద్దామని. అయినా కూడా ఆయన ఈ షూటింగ్లో, ఇప్పుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా, అలాగే ఆయనలాగా ఈయన కూడా షూటింగ్లో ఎవరికైనా ఇది వస్తే ఈయన ట్రీట్ చేసేవాడు ఆయన, రాజశేఖర్ గారు. సరే, ఇప్పుడు జీవిత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రాజశేఖర్ తర్వాత వచ్చిన పార్ట్ ఆయన ఎంటర్ అయింది. జీవిత గారి గురించి మాట్లాడితే, ఈయన రాజమండ్రిలో పుట్టింది ఈవిడ. రామనాథం శకుంతల దంపతులకి ఒక అక్క, ఒక అన్న. ఉషా చౌదరి అని ఇదివరకు పాత ఆర్టిస్ట్ ఆవిడ. అక్క కూడా 4-5 సినిమాలు యాక్ట్ చేసేసి దూరం అయిపోయింది. ఈవిడికి అసలు సినిమాల్లో యాక్ట్ చేయాలి కానీ ఇది కానీ ఏమీ లేదు. ఈ అమ్మాయి చదువుకోవటం, ఈయన హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మెడ్రాస్ ట్రాన్స్ఫర్ అయితే మెడ్రాస్కి వచ్చి సెటిల్ అయ్యాడు రామనాథం గారు. ఓకే. జేఎన్ చెట్టు రోడ్లో ఉండేవాడు, ఇల్లు నాకు తెలుసు, వెళ్ళాము. జేఎన్ చెట్టు రోడ్లో ఒక మేడ మీద ఉండేవారు వీళ్ళు. ఓకే. వీళ్ళందరూ, వీళ్ళ ఫ్యామిలీ. ఏమండి, ఎందుకు చెప్తున్నానంటే, ఉషా చౌదరి అనే ఆవిడ చిల్లరకోట చిట్టంలో మేము ఒక వేషం ఇచ్చాము ఆవిడకి. చిల్లరకోట చిట్టంలో నేను పనిచేశాను. దాంట్లో ఒక పాత్ర వేశారు ఆవిడ. అలా పరిచయం వీళ్ళకి. వాళ్ళ మామగారు, ఈ పిల్ల, ఈ అమ్మాయి అప్పుడు 8, 9, 10 ఏళ్ళలో ఉండేది ఈవిడికి. ఇలాగా మెడ్రాసు వచ్చేసిన తర్వాత ఆయన డిపార్ట్మెంట్లో పనిచేస్తుండగా 10వ తరగతి వరకు మెడ్రాస్లో చదివారు. 10th వరకు చదివిన తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటికి పక్కనే వాణిమహల్ అంటే ప్రోగ్రాంలన్నీ జరుగుతూ ఉంటాయి. చిత్తూరు నాగయ్య గారి ఆధ్వర్యంలో అది ఈ నాటకాల కోసం, ఈ ఫంక్షన్స్ కోసం ఒక మెయిన్ రోడ్డు మీద పెద్ద వాణిమహల్ థియేటర్ ఒకటి కట్టారు. నాగయ్య గారు దానికి ఆద్యులు. ఓకే. ఏమండి, ఆ వాణిమహల్ రోడ్డు మీద వస్తుంది ఈవిడికి స్కూల్ నుంచి వస్తుంటే ఒక నిర్మాత డైరెక్టర్ చూశాడు. ఆయన పాపులర్ డైరెక్టర్. చూసి, అమ్మాయి మీ ఇల్లు ఎక్కడా అన్నాడు. భయపడింది. 10వ తరగతి అమ్మాయి అప్పుడు. సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగాడు. అడిగితే భయపడింది. తెలియదని పరిగెత్తుకు ఇంటికి వచ్చేసింది. సర్లే, నీ ఇంటికి వచ్చి మాట్లాడతానులే అన్నాడు ఆయన. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే, ఆయన ఎవరో కాదు, టి రాజేందర్. గొప్ప సింబు ఫాదర్. టి రాజేందర్ డైరెక్టరు, నిర్మాత, డైరెక్టరు, మొత్తం 7 ఉన్నాయి. కెమెరామెన్, సంగీత దర్శకుడు, డ్యాన్స్ మాస్టరు, అన్నీ. దాదాపుగా ఒక ఫస్ట్ ఎక్కువ డిపార్ట్మెంట్లు హ్యాండిల్ చేసిన ఆయన టి రాజేందర్. అక్కడ తమిళనాడులో 7-8 డిపార్ట్మెంట్లు హ్యాండిల్ చేశాడు ఆయన. అంత మేధావి. ఏమండి, ఆయన హీరోగా కూడా చేశాడు. ఆ తర్వాత 10వ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి చెప్పింది, ఇలాగా ఒక ఆయన అడిగాడు నన్ను సినిమాలో నటిస్తామని. ఎవరో అడిగారంటే, ఎవరో అడుగుంటారులే, ఇదేదో పిచ్చికి చెప్తుంది అని తల్లిదండ్రులు చాలా తేలిగ్గా తీసుకున్నారు. తేలిగ్గా తీసుకుంటే మర్నాడు అంటే నా పేరు టి రాజేంద్ర అని చెప్పేశాడు ఆయన. చెప్పాడు, అయినా కూడా పెద్ద పట్టించుకోలేదు ఈ అమ్మాయి కూడా భయంతో. అయితే వీళ్ళు కూడా టి రాజేంద్ర లాంటి వాడు ఎక్కడ అడుగుతాడులే, వీళ్ళు తేలిగ్గా తీసుకున్నారు ఇంట్లో. టి రాజేంద్రుడు మా అమ్మాయిని అడగటమా, పైగా ఇది పెద్ద ఇదేం కాదు కదా అనుకుని వీళ్ళు తేలిగ్గా తీసుకున్నారు ఇంట్లో. తీసుకున్న తర్వాత మర్నాడు స్కూల్లో ఈ విషయమే చెప్పింది. చిన్నపిల్లలు చెప్తారు కదా జనరల్గా. చెప్పేటప్పటికి, పిచ్చిదాన, టి రాజేంద్ర అంటే ఏమనుకున్నావు నువ్వు అసలు, ఆయన తలుచుకుంటే గొప్ప గొప్ప అందగత్తెలనే తీసుకురాగలడు, నిన్ను అడిగాడంటేనే నువ్వు అదృష్టం,
నీ అసలు నీ అంత దురదృష్టవంతురాలు ఇంకోటి లేరు, పో, నీకు అవకాశం వచ్చింది పోయింది అన్నాడు. అని తిట్టారు బాగా. తిట్టారంటే ఒకసారి మొంగమూతి పెట్టుకుంది. ఓ అంత గొప్పవాడేమో, ఒకవేళ సినిమా అంటే ఇలా ఉంటుందా, ఆయనతో సరిగ్గా మాట్లాడలేదా నేను అని అప్పుడు ఆలోచన వచ్చింది. సరే ఇది అయిపోయిన తర్వాత ఇంటర్ చదువుతున్నప్పుడు ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చారు టీ రాజేంద్ర సడన్గా ఒక రోజుని. వచ్చేది షాక్ వీళ్ళు, రామనాథం గారును వీళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం. సార్ మీరు మీ అమ్మాయిని ఎప్పుడో చూశాను నేను, అప్పుడు భయపడింది, ఇప్పుడు నేను ఒక కథ రాసుకున్నాను, ఆ కథకి మీ అమ్మాయి అయితే పెర్ఫెక్ట్గా ఉంటుందని, సెకండ్ హీరోయిన్ కావాలి, మీ అమ్మాయి పెర్ఫెక్ట్గా ఉంటుందని నాకు అనిపించింది. ఏం చేద్దంటే నాకు నా మైండ్కి అలా అనిపించి దీన్ని తీసుకుని వచ్చాను నేను, ఆ అమ్మాయి ఆవిడ తెలుసుకున్నాను ఇంట్లో, మా వాళ్ళని పంపించి అని చెప్పి ఇచ్చేశారు. వచ్చిన తర్వాత అప్పుడు టి రాజేంద్ర సినిమాలో ఒక అవకాశం సెకండ్ హీరోయిన్గా వచ్చింది ఆ అమ్మాయికి. ఇంటర్ చదివింది కాబట్టి దాదాపు ఏజ్ కూడా సరిపోయింది బాగా. సెకండ్ హీరోయిన్గా చేసింది. తమిళ సినిమా తమిళే అసలు మొత్తం చేసిందంతా తమిళే. తెలుగులో చాలా కాలానికి వచ్చింది. ఏమండి తెలుగులో ఎప్పుడు వచ్చిందంటే మన ఎంఎస్ రెడ్డి గారి దాకా వచ్చింది. వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇక వరుస తమిళ సినిమాలు వచ్చేసింది ఈ అమ్మాయికి. ఈ పెర్ఫార్మెన్స్ అంటే ఆడిషన్, రాజేంద్ర ఏం చెప్పాడంటే, నేను ఆడిషన్ చేస్తాను, నిన్నే కాదు ఇంకో కొంతమందిని చేస్తాను, నాకు సాటిస్ఫై అయితేనే పెట్టుకుంటాను, అది కూడా ముందే చెప్తున్నా, మీరు పిలిచారు కదా మీరు ఇవ్వలేదేంటి అని అడగడానికి లేదు. నాకు నా క్యారెక్టర్కి నా డైలాగ్కి చెప్పి కరెక్ట్గా చెప్పి నువ్వు నన్ను సాటిస్ఫై చేస్తేనే యాక్టింగ్లో సాటిస్ఫై చేస్తే నేను నిన్ను సెలెక్ట్ చేస్తాను, లేదంటే మామూలుగా నీ వ్యవహారం చూసుకోవచ్చు అని చెప్పి ముందు చెప్పేశాడు ఆయన. రాజేంద్ర ఓపెన్గా చెప్పేశాడు ఆయన. చేసిన తర్వాత ఆడిషన్ చేస్తే 10 మందిని జీవిత పెర్ఫార్మెన్స్ అండర్స్టాండింగ్లో బ్రహ్మాండంగా చేసింది ఆమె. చెప్పింది అంటే ఫేసు ఇది లేకపోయినా చెప్పింది అర్థం చేసుకుని చేయటంలోనే నటన మెయిన్. టి రాజేంద్ర గారు కూడా చెప్పాడు అప్పుడు, నువ్వు నటన నాకు నటన రాదంటే నీకు రావక్కర్లేదు, డైరెక్టర్ ఏవి డైరెక్టర్ అయినా ఎవరైనా చెప్పింది అర్థం చేసుకుని అది ఫాలో అయ్యి చెప్తే చాలు, నీకు నువ్వు అలవాటు కొద్దీ ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ నువ్వే నిష్ణాతురాలు అయిపోతావు అని చెప్పాడు ఆయన. దాన్ని అర్థం చేసుకుని అప్పటికే 17-18 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకుని జీవితం బాగా చేసింది. పైగా ఎక్స్ప్రెసివ్ ఫేస్ జీవితది అప్పట్లో చేసిన తర్వాత అది బాగా ఆ సినిమా హిట్ అవడంతో మంచి ఆఫర్లు వచ్చింది తమిళ్లో. ఇప్పుడు ఇంకా చదువు ఆపేశారు. ఇంకా చదువే ఉందండి బాబు. సినిమా చదువులు అంటూ ఇక లేవు. చదువు మించిన డిగ్రీలు ఇక్కడ వస్తాయి సినిమాలు. వచ్చిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు. సరే అవకాశం వచ్చింది, ఆ అక్క సక్సెస్ రాలేదు, నేనన్నా ఈఎంఐ అయినా సక్సెస్ అయిందని చెప్పి వాళ్ళు చాలా ఇది అనుకున్నారు పేరెంట్స్. ఏమండి అయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ జీవిత గారు వరుస సినిమాలు తమిళ సినిమాలు చేస్తున్నారు. అప్పుడు చేస్తున్నప్పుడు హలో ఎలా ఉన్నావు ఏదో బాగున్నారు అనేది ఒక సినిమా టైటిల్ తమిళ్ రామరాజన్ డైరెక్షన్లో చేస్తున్నారు. దాంట్లో హీరో రాజశేఖర్. అక్కడ ఫస్ట్ కనెక్షన్ అయింది వీళ్ళకి. వీళ్ళిద్దరూ బాగా మాట్లాడుకోవటం. అంటే రాజశేఖర్ ముందే ఫిక్స్ అయిపోయి ఉన్నాడు, అమ్మకి మాట ఇచ్చాడు ఆయన. ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాడు, మ్యారేజ్ మరి ఏంటి ప్రపోజల్ అంటే, నేను మా అమ్మ ఎవరు చెప్తే వాళ్ళని చేసుకుంటాను, సినిమా వాళ్ళని అసలు చేసుకోను అని స్టేట్మెంట్ ఇచ్చేసాడు. సినిమా వాళ్ళని నేను పెళ్లి చేసుకోను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది మా అమ్మకు మాట ఇచ్చాను నేను, ఇది కూడా మా అమ్మకు మాట ఇచ్చాను. సినిమాకి వెళ్ళే ముందు మా మదర్ మాట తీసుకున్నారు ఆవిడ. ఇచ్చేదంటే డాక్టర్ చదివి నీకేం లోటురా, నీకేం కర్మరా, ఇది నువ్వు మంచి ఎడ్యుకేషన్ ఉంది నీకు, అంచేత సినిమా వాళ్ళు చేసుకోవాల్సిన కర్మ ఏంటి, సినిమాలోకి వెళ్తున్నావు జాగ్రత్తగా ఉండు అని చెప్పి పంపించారు మదర్. ఎందుకంటే బికాజ్ పోలీస్ ఆఫీసర్ ఆవిడ ఫాదర్. అంచేత బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ బాగా ఉండటంతో ఆ కల్చరు ఆ సంస్కారం రాజశేఖర్కి ఉంది. అందుకనే కూడా ఆయన చెడ్డవాడు కాదు, ఎప్పుడు కూడా బ్యాడ్గా ఆలోచించే మనస్తత్వం అసలు లేదు అతనికి, ఎవరి గురించి అయినా సరే. కోపం ఉంటుంది అంతే.
కోపం ఉన్నదంటే మంచోడు అనమాట అర్థం అండి. ఎప్పుడైనా గుర్తుపట్టాడు, ఎప్పుడైనా సరే చూసుకోండి మీరు. ఓకే. కోపం ఉందంటే, కోపం వచ్చిందంటే ఎవరైనా తప్పు మాట్లాడితే కోపం వస్తుంది, తప్పు చేస్తే కోపం వస్తుంది. అంటే ఎదుటి వాళ్ళు తప్పు చేశారనే కదా. రైట్. అంచేత ఇది కోపానికి అర్థం తెలుసుకోవాలి ఫస్ట్ అసలు ముందు. కోపడుతున్నాడు వాడు ఇది ఇది అని అన్నాను అనుకోండి, వాళ్ళ ప్రారంభం మనం ఏం చేయలేము. ఎదుటి వాళ్ళ ఇది ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవాలి మనం. అదండి. అయిన తర్వాత వచ్చింది ఆ సినిమా హలో ఎలా మాట్లాడుతున్నావు ఏదో సంథింగ్ టైటిల్, అది తమిళ్లో. అది రామరాజన్ డైరెక్టర్. రామరాజన్ అలా డైరెక్ట్ చేస్తూ ఏం చేస్తారంటే డైరెక్టర్ రాజశేఖర్ని జీవిత వీళ్ళు బాగా మాట్లాడుకోవటం, ఫ్రెండ్లీగా మాట్లాడుకోవటం. ఈ అమ్మాయి ఎడ్యుకేటెడ్, బాగా అతను ఎడ్యుకేటెడ్, ఇంగ్లీష్లో మాట్లాడుకునేవాడు. ఈ అమ్మాయి మెడ్రాస్లో ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీషే కదండి, ఇంగ్లీష్ మీడియం కదా, ఇంగ్లీష్ మీడియం. అయ్యో 8th క్లాస్ చదివినా ఇంగ్లీష్ బాగా వస్తుంది అక్కడ. అక్కడ కాన్వెంట్లు కదండి మొత్తం. అలాగే అంటే జయలలిత గారు ఆ కాన్వెంట్ కాదు, ఏ కాన్వెంట్ అయినా ఇంగ్లీష్ ఎక్కువ. ఏది మెడ్రాస్లో కాన్వెంట్స్ అన్ని కూడా, స్కూల్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం ఎక్కువ ఉంటాయి. ఒక్క రామకృష్ణ స్కూలే దాంట్లో మన లాంగ్వేజ్లో మాట్లాడతారు, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో. రామకృష్ణ హైయర్ సెకండరీ స్కూల్ పాండ్య బజార్లో ఉంది, మాకు తెలుసు అది. మేము వేలంగన్ని, వెంకట సుబ్బారావు స్కూలు ఇవన్నీ కూడా టీ నగర్లో ఉన్నాయి. ఆ స్కూల్స్లో చదివించుంటారు వీళ్ళు. ఇంగ్లీష్ బాగా మాట్లాడుకోవటం. తర్వాత ఈ కల్చరు, ఈ అమ్మాయి కల్చరు అంటే సంస్కారవంతంగా మాట్లాడడం. ఎంచేత తల్లిదండ్రుల నుంచి వచ్చింది ఈవిడికి కూడా. తల్లిదండ్రులు కూడా చాలా డిసిప్లైన్డ్, అంటే అఫీషియల్గా ఉండేవాళ్ళు, వాళ్ళు హెల్త్ ఆఫీసర్ కదా, అలా చేసేవాళ్ళు. తర్వాత ఒక మా అమ్మ ముసలమ్మ గారు ఉన్నారు, ఆవిడ జీవిత గారికి మా అమ్మ ఉండేది. ఆవిడ పెంపకంలో ఆవిడ మంచి మంచి మాటలు చెప్తూ, మంచి మంచి సంప్రదాయాల గురించి చెప్తూ ఈ పిల్లల్ని పెంచారు. ఈ జీవితం పెంచింది. ఇంతప్పుడు అప్పుడు చూశాను నేను. ఏమండి ఇలా అయినప్పుడు ఆ సినిమాలో వీళ్ళిద్దరూ బాగా చూసి డైరెక్టర్ అడిగాడు, జీవితం ఎలా ఉంది అన్నాడు. బాగానే ఉంది కానీ ఈయన చూడండి ఓపెన్గా ఉంటాడు కదా, తన మనసులో ఏదో అభిప్రాయం ఉంది. నల్లగా ఉంటారు కదా ఈవిడ, ఇంకొక అమ్మాయిని పెడితే బాగుంటుందేమో ఈ సినిమాకి అన్నాడు ఆయన. రాజశేఖర్ గారు అంటే గబుక్కుని అనేసాడు. ఆయన అనాలని కాదు, ఈ అమ్మాయి అంటే ఇష్టం లేక కాదు, అంటే తనకి ఏదో ఫస్ట్ ఫీలింగ్ వచ్చి ఉంటుంది. ఫస్ట్ కాంబినేషన్ కదా వాళ్ళకి, ఫస్ట్ ఫీలింగ్. ఇప్పుడు అప్పుడు ఎర్రగా హీరోయిన్స్ అంటే ఎర్రగా బుర్రగా ఇలా ఉంటారు కదండి. ఈవిడికి అమ్మాయి కామన్ సంసారపక్షంగా ఉంటుంది జీవిత గారు. అనేటప్పటికి రామరాజన్ గారు ఏం చేశాడంటే ముందు రాజశేఖర్ని పీకి పారేశాడు ఆ సినిమాలో వచ్చి. రివర్స్లో ఇదేంటిది నన్ను పీకేశారు అని అన్నాడు. అంటే నిన్ను పీకేసింది కామెంట్ గురించి కాదయ్యా, నువ్వు సరిగ్గా చేయట్లేదు, యూఆర్ నాట్ గ్రాస్పింగ్ యాక్టింగ్లో. జీవితం అర్థం చేసుకుని చేస్తుంది, నువ్వేమో వచ్చేస్తున్నావు. అప్పటి నుంచి తను ప్రాక్టీస్ చేసి తర్వాత సినిమాల్లో నటన ఇచ్చేశాడు. అంటే బిగినింగ్ కదా, ఫస్ట్ కదా, మెడిసిన్ చదివి వచ్చాడు ఆయన. అంటే చాలా ఉంటాయి కదా సినిమాలో అనేటప్పటికి. జీవితం ఆల్రెడీ టి రాజేంద్ర గారి సెక్షన్లో నటురాలే వచ్చింది ఆవిడ. ఈయనేమో గబుక్కుని కామెంట్ చేశాడు. రాజశేఖర్ని తీసేసేందుకు జీవితం చాలా బాధపడింది.